వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున ఒక టైటిల్ పెట్టాం మనం ఇక్కడ, చిత్తుగా ఓడిన జగన్ కేసీఆర్లపై ఎందుకు సానుభూతి లేదు. చాలా సీరియస్ టాపిక్ ఇది. నిజంగానే తెలంగాణలో కేసీఆర్ అండ్ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక గురు శిష్యుల సంబంధం కంటే కూడా ఒక అన్నదమ్ముల సంబంధం ఉంది. ఒక తండ్రి కొడుకుల సంబంధం అంటూ కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ స్థాయిలో వాళ్ళిద్దరికి మధ్య ఒక పూర్తి స్థాయిలో ఒక అండర్స్టాండింగ్లో ఉన్న ఒక బాండింగ్ ఉండేది. సో అలాంటి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు కూడా ఈరోజు ఓటమి పాలయ్యారు. చిత్తుగా ఓడిపోయారు. ఓటమి పాలు కాదు, అది డిజాస్టరే. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఈరోజు 11 సీట్లకు పరిమితం అవుతాం ఒక ఎత్తు అయితే, ఆయన ఎంతసేపటికి 40% ఓట్లు వచ్చినాయని చెప్పుకున్నా, బట్ మెజారిటీల విషయం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మర్చిపోయారని అనుకోవాలి. ఆల్మోస్ట్ 35 స్థానాలకు పైగా కూటమి సభ్యులు 50,000 పైగా మెజారిటీతో గెలుపొందారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత హ్యూజ్ మెజారిటీస్ ఎన్ని చోట్ల వచ్చాయి అనేది. అంటే దాన్ని బట్టి ఇక్కడ తన ఓటమి స్థాయి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా వేసుకోవచ్చు. 11 సీట్లు వచ్చింది ఒక ఎత్తు అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. కనీసం 18 స్థానాలు వచ్చినా ప్రతిపక్ష హోదా అన్న నిలబడేది. ఈరోజు జనమే ఆయన ప్రతిపక్షానికి నువ్వు పనికిరావు, ప్రతిపక్షానికి కూడా పనికిరావు, సీఎంగానే కాదు అని జనమే చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డికి. ఇది చిత్తుగా ఓడిపోయారు అనే దానికంటే చాలా నిజంగా చూసినట్లయితే ఇది ఒక డిజాస్టర్ అనే చెప్పుకోవాలి సింపుల్గా. వేరేజ్ కేసీఆర్ విషయానికి వచ్చినా కేసీఆర్ కూడా కొంచెం అటు ఇటుగా ఇదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం పరువు నిలబెట్టుకున్నారు. అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ కొన్ని సీట్లు 8 సీట్లు సాధించింది. ఆయన పరువు అయితే నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి, అదేవిధంగా ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ జరగడానికి తెలంగాణలో 6 నెలల సమయం మాత్రమే ఉంది. అటు రేవంత్ రెడ్డి సర్కార్ 6 నెలలు రెఫరెండం మాకంటూ కూడా ఆయన జనంలోకి వెళ్ళారు. బీజేపీ ఎంపీ సీట్స్ మీదే టార్గెట్ 400 మీదే మోడీ ఫోకస్ పెట్టారు. కాబట్టి పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు పనిచేశారు ఎంపీ ఎలక్షన్స్లో. ఒకప్పుడు కేసీఆర్ టికెట్ ఇస్తేనే మాకు చాలు అంటూ ఆయన చుట్టూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. తిరిగి నేతలంతా కూడా కేసీఆర్ టికెట్ ఇస్తాను తీసుకోమంటే ఎంపీ ఎలక్షన్స్లో పారిపోయే పరిస్థితి. ఆయన బీఫామ్ ఇస్తాను రమ్మన్నా కూడా అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. అలాంటి ఒక పరిస్థితుల్లో కేసీఆర్ అన్ని సర్వేలు చెప్పినట్టుగానే కేవలం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా సాధించలేకపోయారు. కనీసం జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే సీట్స్, 4 ఎంపీలు వచ్చాయి. బట్ కేసీఆర్ మాత్రం తన ఓటమి తర్వాత ఎవరైనా తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ తెలంగాణలో పెద్దగా బలం లేదని చెప్పుకునే బీజేపీ లాంటిదే అధికార కాంగ్రెస్తో పోటీ పడుతూ 8 ఎంపీ స్థానాలను సాధించింది. ఇక ఎంఐఎం లాంటి వాళ్ళు బీజేపీ ఒక మాధవి లాంటి వాళ్ళని పెట్టినప్పటికీ ఆ ఓవైసీ తన సీటుని తనే నిలబెట్టుకోగలుగున్నారు. బట్ వేరే టీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకుండా పూర్తి స్థాయిలో తన పరువు పోగొట్టుకున్నారు. అందుకే ఈరోజు బయటకు వచ్చి కేసీఆర్ జనానికి ముఖం చూపించలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి సర్కార్ మీద కాళేశ్వరం మొదలుకొని పవర్ వరకు అనేక ఇష్యూల్లో కేసీఆర్ ఎంపీ ఎలక్షన్ సమయంలో విమర్శలు చేశారు. కర్ర వేసుకుని మరీ వచ్చి దుండి ఇరిగింది కాబట్టి అది ఇంకా సెట్ కాలేదు కాబట్టి. బట్ అలాంటి కేసీఆర్ ఈరోజు ఏ మొహం పెట్టుకుని జనంలోకి వస్తారంటే ఆయనకు ఒక ఫేస్ లేని పరిస్థితి ఉంది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేని సిచ్యువేషన్లో ఆఫ్ ద రికార్డ్ తన్ను కలిసిన నేతలతో ఆయన మాట్లాడుతున్నా, మళ్ళీ తిరిగి మనమే వస్తాం, కాంగ్రెస్ని దించుదాం అని మాట్లాడుతున్నా ఈరోజు కేసీఆర్కి అంత సీన్ లేదు అని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటూ ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కూడా ఒక డిజాస్టర్లుగా మిగిలేరు. ఈరోజు ఓటమి అనేది చాలా చిన్న పదం. తెలంగాణలో కేసీఆర్ కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఓటమి అనేది చాలా చిన్న పదం. వాళ్ళిద్దరు ఓటమి పాలు కాల ఒక డిజాస్టర్గా, ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్స్గా మిగిలేరు. రాజకీయాల్లో ఎలా ఉండకూడదు అనడానికి వాళ్ళిద్దరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే యాక్చువల్గా అటు బీఆర్ఎస్ని తీసుకున్నా, ఇటు వైఎస్ఆర్సీపీని తీసుకున్నా, ఈ రెండు పార్టీలకి కూడా ఒక స్ట్రాంగ్ బేస్ లేదు. ఒక ఎమోషన్ మీదే సస్టైన్ అవుతూ వచ్చాయి. తెలంగాణ మూవ్మెంట్ పేరుతో కేసీఆర్ తన పార్టీని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ ఆ తర్వాత రోజుల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఇది గంగ చంద్రముగ్గా మారినట్టు. వేరే జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి మరణం తర్వాత ఆ పార్టీని, ఆ ఎమోషన్ మీదే తన పార్టీని బిల్డ్ చేశారు. ఆయన కాంగ్రెస్ని ఎదిరించాను అనే ఒక ఎమోషన్తో స్టార్టింగ్ నిజంగానే ప్రజలు ఆ స్థాయిలో ఆయన ఓన్ చేసుకున్నారు కూడా బై ఎలక్షన్స్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా స్ట్రాంగ్, ఒక లైక్ మనం తీసుకుంటే కాంగ్రెస్ లాగో, ఒక టీడీపీ లాగో, ఒక బీజేపీ లాగో కింద స్థాయి నుంచి ఒక స్ట్రక్చరల్గా ఏదైతే లేవు టీఆర్ఎస్కి కానీ అండ్ దెన్ వైసీపీ కానీ కొన్ని వింగ్స్ ఉన్నప్పటికీ కూడా అంత స్థాయిలో అధినేతలు ఫోకస్ పెట్టిన సందర్భాలు లేవు. ఒక ఎమోషన్ మీదే ఆ పార్టీలు బిల్డ్ అవుతూ వచ్చాయి, ఎమోషన్ మీదే రాజకీయాలు చేస్తూ వచ్చాయి. ఇక అదే ఎమోషన్లో వాళ్ళు సీఎంలు కూడా కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక ఛాన్స్ చూద్దాం అనుకున్నారు. తన తండ్రి తరహా పాలన అనుకొని జనం ఆయన 151 సీట్లతో ఎంపిక చేయడం జరిగింది, ఒక థంబింగ్ మెజారిటీతో. కేసీఆర్ని 2 సార్లు, ఒకసారి తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ తెచ్చాడని సెంటిమెంట్తో సీఎం అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తును బూచుగా చూపించు రెండోసారి సీఎం కావడం జరిగింది.
అయితే వీళ్ళిద్దరు ఆ స్థాయిలో డిజాస్టర్గా మిగిలిన వీళ్ళిద్దరి మీద ఎక్కడ సానుభూతి రావట్లేదు. అసలు ఆ దిశగా చర్చ జరగట్లేదు. ఆ స్థాయి నేతలు ఓటమి పాలైతే చర్చ జరగట్లా. బట్ ఏదైతే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 23 స్థానాలకే పరిమితం అయితే ఎప్పుడూ ఆయన వార్తల్లోనే ఉంటూ వచ్చారు ఏదో ఒక రూపంలో. కరోనా లాంటి ఇష్యూల తర్వాత ఏదో ఒక నియోజకవర్గాల పర్యటననో లేకపోతే కరోనా లాంటి ఇష్యూస్లో లోకల్ బాడీస్లో కనీసం ఎఫర్ట్ పెట్టిన తీరు, పోటీ చేయకుండా కొన్ని చోట్ల. సో అలాంటి ఇష్యూస్తో ప్రజా సమస్య మీద మాట్లాడుతూనో ప్రతిపక్షంగా తానికిచ్చిన బాధ్యత అది 23 సీట్ల 11 సీట్ల కాదు, బట్ అది వాచ్ డాగ్స్ అనే పదానికి అసలైన అర్థం చెప్తూ కూడా ఎప్పుడు ఏదో ఒక రూపంలో టీడీపీ జనంలో ఉండే ప్రయత్నం చేసింది. ఈవెన్ చంద్రబాబుతో సహా మిగతా నేతలు. జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్ పేరుతో ఒక అరాచకాన్ని తీసుకొచ్చారు. ఆయన ఒక దేవినేని దగ్గర నుంచి ధూళిపాల వరకు, ఒక రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి ఒక కొల్లు రవీంద్ర వరకు అనేక మంది నేతల్ని అరెస్ట్ చేయటం, జైల్లో వేయటం, ఆస్తులను కొల్లగొడటం, అన్ని ప్రకృతిని ధ్వంసం చేయటం, ఒక విలయ తాండవం చేసింది వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు. అయితే ఇక అట్లా ఆ స్థాయిలో చేసిన క్యాడర్ భయపడుతున్న చంద్రబాబు నాయుడు ఏకంగా పార్టీ ఆఫీస్ని పగలగొట్టే ప్రయత్నం జరిగింది. ఎంతోమంది క్యాడర్ను చంపేసిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో టీడీపీ బయటకు వచ్చింది, టీడీపీ అధినేత బయటకు వచ్చారు. ఇక ఆయన అరెస్ట్ అయితే ఏ స్థాయిలో టీడీపీ నిలబెట్టిందో మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి వితౌట్ కండిషన్స్ మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ స్థాయిలో టార్గెట్ చేసినా ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ నిలబడే ప్రయత్నం చేసింది. 23 సీట్లు వచ్చినా అందులోంచి 4 ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా. ఈవెన్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని అంతే సొంత పార్టీ నేతలు 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కిలాగే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి తనకంటూ కూడా నిలబడే ప్రయత్నం చేశారు. ఏదైతే బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు ఒక తానులో ముక్కలనే ఇష్యూని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా కాంగ్రెస్ని ఎల్పీని కూడా తనలో కలిపేసుకోవాలని తన పార్టీలోకి వేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ే బూచిగా చూపిస్తూ అనేక సార్లు ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. ఇక ఒక మునుగోడు ఉప ఎన్నిక దాకా, ఒక దుబ్బాక నుంచి మునుగోడు దాకా అనేక సార్లు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. బట్ ఆ స్థాయిలో కేసీఆర్ కాంగ్రెస్ని టార్గెట్ చేసినా, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, బట్ రేవంత్ రెడ్డి నిలబడ్డారు, అక్కడ సీఎం అయ్యారు. వేరే చంద్రబాబు నాయుడు కూడా అంతే ఫీనిక్స్ పక్షుల తరహాలో వాళ్ళు లేచి పైకి నిలబడి ఈ రోజున నవ్వుతూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, కేసీఆర్ని. అయితే వాళ్ళిద్దరు ఆ స్థాయిలో ఓడినా వాళ్ళ మీద సానుభూతి లేకపోవడం కారణం ఏంటంటే, సరే ప్రతిపక్షాలను అంటే వెండెట్టా పాలిటిక్స్తోనో వేధించారు, వెంటబడ్డారు, అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు, కొట్టారు, తిట్టారు. బట్ జనం విషయంలో కూడా వాళ్ళిద్దరు అదే స్థాయిలో వ్యవహరించిన తీరు. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికి కామన్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్కి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటారు చుట్టూరు గోడలు కట్టుకొని. ఈవెన్ కేసీఆర్ కూడా ప్రగతి భవన్ చుట్టూ గోడలు కట్టుకొని ఎప్పుడు కూడా సెక్రటేరియట్ ముఖం చూడరు. ఎప్పుడు అసెంబ్లీకి చాలా తక్కువ సందర్భాల్లో అసెంబ్లీకి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. అది కూడా ఒక స్పీచ్ ఏదైనా ఉంటేనే. సో అలా వీళ్ళిద్దరు పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్తారా అంటే, అంతా కేసీఆర్ ఒక ఎస్కార్ట్ని పెట్టుకుని జనంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని జనంలోకి వెళ్ళేవాళ్ళు. అలా ఏ ఇష్యూ తీసుకున్నా కనీసం ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారా అంటే, ఇద్దరు కూడా సేమ్ ఎక్కడ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు కనీసం జనంలో చర్చ జరుగుతుంది, అది కూడా చేయలేదు. ఇక ప్రతి ఇష్యూలో ఏదైనా డెసిషన్ తీసుకుంటే పబ్లిక్ ఒపీనియన్కి వెళ్తారు, పవర్ పర్చేజెస్ కానీ ఇలాంటి వాటి మీద. ఎక్కడ అలాంటి సందర్భం కూడా మనం చూడం జగన్మోహన్ రెడ్డి తీరులో కానీ కేసీఆర్ తీరులో కానీ. బలవంతంగా ఒక దళిత బంధుని తీసుకొచ్చి జనం మీద రుద్దితే ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆఖరికి చెత్త పన్ను దాకా జనం మీద రుద్దే ప్రయత్నం. ఇక అంతేకాదు వీళ్ళిద్దరూ కూడా జనం మూడు ఎలా ఉందని తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అది నేతలు వచ్చి చెప్తున్నా కూడా వాళ్ళని పక్కన ఎట్టి పడేసేవాళ్ళు, ఎవరైతే అధికారులు చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. అలా వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే జనం ఆ పార్టీలు ఎమోషన్ మీద బిల్డ్ అయ్యాయి, ఎమోషన్ మీద అధికారంలోకి వచ్చాయి, ఆ ఎమోషన్ అనేది ఉండేది ప్రజల్లో వాళ్ళ వైపు. బట్ ఆ ఎమోషన్ని పూర్తి స్థాయిలో బ్రేక్ డౌన్ చేయడంలో, ఆ ఎమోషన్ లింక్ ఆ డీలింగ్ చేసుకోవడంలో జనాల నుంచి వీళ్ళిద్దరు కూడా సక్సెస్ అయ్యారు. సో ఎప్పుడైతే జనంతోని కనెక్టివిటీ వీళ్ళకి కోల్పోయిందో, ఎప్పుడైతే వీళ్ళు ఆ ప్యాలెస్లకే పరిమితం అవుతూ వచ్చారో, అప్పుడు కామన్ మ్యాన్ కూడా వీళ్ళని గౌరవించడం మానేశారు. అప్పటి నుంచి వీళ్ళ వైపు అన్ని వేళ్ళెత్తి చూపించి వీళ్ళ తప్పులు కూడా ఒక్కొక్కటిగా సిస్పాలిటీ ఖాతాలో పడ్డట్టు పడ్డాయి. అందుకే ఈరోజు వీళ్ళు ఓడినా కూడా వీళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. రాజకీయాల్లో ఎంత అధికారాన్ని చూసుకొని ఎంత అహంకారంతో విరవీగితే ఎంత అది గర్వభంగం చేయడానికి ప్రజలు ఓటు రూపంలో ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అనడానికి వాళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఒక ప్రత్యక్ష ఉదాహరణలు. అందుకే ఈరోజు కామన్ మ్యాన్లో కూడా వాళ్ళిద్దరి గురించి ఎక్కడ చర్చ జరగట్లే, ఒక సానుభూతి అయితే రావట్లేదు. సో వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక సేమ్ బోట్లో అయితే ఉన్నారు. అత్యంత సన్నిహితులు కూడా, అత్యంత అన్నదమ్ముల అనుబంధం కూడా వాళ్ళిద్దరిది. మరి అందుకే ఒకరినొకరు ఫాలో అవుతూ ఉన్నట్టున్నారు మెజారిటీ విషయాల్లో. ఆ మోనోపలీని బ్రేక్ చేసి ఇక ముందైనా ప్రతిపక్షానికి పరిమితం చేసినందుకు కనీసం ఆ గ్రాటిట్యూడ్ అయినా ప్రజలకు చూపిస్తారా లేదా వీళ్ళిద్దరు అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.